పార్టీ మరి రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో జెండా గుర్తుందా? రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే రేపు పొద్దున వచ్చే రిజల్ట్స్ క్లీన్ స్వీప్ చేయబోతున్నారు. ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో తూము కొండలరావు అంటే ఒక బ్రాండ్. కొండలరావుకు బీఆర్ఎస్ పార్టీలో స్థానం లేకని కాంగ్రెస్ పార్టీలోకి చేరిట అనేది వాస్తవమా? వాస్తవం. అందరికీ మూసాపేట మొత్తం తెలుసు. మాధవన్ కృష్ణకు మనం ఫుల్ హై సపోర్ట్ ఇచ్చాం. మూసాపేట 257 డివిజన్లో 80% స్లమ్ ఉందన్న. వాళ్ళందరికీ రేవంత్ అన్న పెట్టిన పథకాలు ఏవైతున్నాయో మంచిగా అందుతాయి. అధికారంలోకి వస్తుంది మన కొండలరావు మళ్ళీ ఊరికే పార్టీని మారితే ప్రజలు నచ్చరన్న. ఇదో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఫర్దర్ కరప్టెడ్ గా మారబోరని నమ్ముతారా ప్రజలు? ఇప్పుడు మా నాన్న కరప్షన్ చేసిండు ఎక్కడన్నా అంటే ఎంతో కొంత నాకు అది ఆపాదిస్తారు. మా నాన్న ఎక్కడ కరప్షన్ చేయలేము. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాకు 2 లక్షల జీతం వస్తుంది. ఇంకా ఇది కాకుండా నేను కరప్షన్ చేసి ఇంకేం చేసుకుంటాను? ఇఫ్తార్ పార్టీ ఒక మంచి లెవెల్ ఇష్టంగా ఇచ్చినాను. ఆ టైంలో సొంతకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తుందంటే రిజైన్ ఫర్ సాఫ్ట్వేర్. చాలా మస్తు 10-15 ఏళ్ళు అన్నా. నేను ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రమ్ USA. ఐ హ్యావ్ డన్ మై మాస్టర్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. పేదోళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగింది అంటే ఎవరితోనే సార్ నేను కొట్లాడతాను. ఇది నేర్చుకుంది లీడర్షిప్ మా బండి రమేష్ అన్న దగ్గర. వెరీ డిసిప్లైన్ పర్సన్. తెలంగాణ రాష్ట్రం అంతా వైకుంఠ ధామాలన్న మాట అందరికీ వినిపించింది. మూసాపేటకి ఎందుకు చేయలేను? ఒకవేళ పేదవాళ్ళు అదే హైడ్రా కింద ఉంటే, అదే బాధితులు ఉంటే, పేదవాళ్ళు ఎవరైనా సరే హైదరాబాద్లో ఇంపాక్ట్ అయ్యారు అంటే వాళ్లకు ఇల్లు వచ్చేంత వరకు, ఒకవేళ ఆ పరిస్థితిలో ఇల్లు ఇప్పియలేని పరిస్థితి ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇయ్యనా అని నేను రమేష్తో కొట్లాడతా. నేను కార్పొరేటర్ అయితే గవర్నమెంట్ స్కూల్లో ఆన్లైన్ సిస్టమ్ కార్పొరేట్ లెవెల్కి తీసుకుపోతాను. మరి మీకు ఉన్నటువంటి ఏదైతే ఫాలోవర్స్ ఉన్నారో, యూత్ ఉన్నారో, మరి వాళ్ళకి ఏమైనా ఎంప్లాయ్మెంట్ దారి చూపిస్తారా, లేకపోతే మేము ఎంబడి తిప్పుకుంటారా? ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి ఖాళీ ఉన్నారో వాళ్ళ దగ్గరికి రండి, జాబ్ గైడెన్స్ ఇస్తా. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కసి కాదన్నా. ఈసారి కొడతాం చూడు. ఈసారి కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఎట్లా కొడతారు మీరు చూడండి. ఓకే, ఈరోజు లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మూసాపేట్ డివిజన్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మరి కొండల్ రావు మనతో ఉన్నారు. మరి తను పాలిటిక్స్ ఎంట్రీ ఇవ్వడం ఉన్నటువంటి వెనుక ఉన్నటువంటి పాత్ర ఏంటిది, మరి రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మరి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బూస్ట్ ఇవ్వబోతారా? మరి గతంలో చూసుకున్నటువంటి ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో చేసిన పాలకుల వర్గాల పనితీరు ఇక్కడ సపోర్ట్ చేస్తుందంటారా? మరి మనతోటి కాంగ్రెస్ నేత మనతో కొండల్ గారు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అన్న నమస్తే. నమస్తే శంకర్ గారు. ఎట్లా ఉందన్న కాంగ్రెస్ పార్టీ మరి రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో జెండా గుర్తుందా? 100కి 200% జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందబోతుందన్న. దానికి ముఖ్య కారణం మన గౌరవనీయులు, మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే రేపు పొద్దున్న వచ్చే రిజల్ట్స్ క్లీన్ స్వీప్ చేయబోతుందన్న. ఎందుకు? కొండలరావుకు ఓటే బ్రాండా, లేకపోతే ఇక్కడ పార్టీ బ్రాండా ఈ మూసాపేట్ డివిజన్లో? అన్న ఇప్పుడు మీరు ఓటు గురించి మాట్లాడితే ఖచ్చితంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్న నమ్మకం వచ్చింది అంటే ఇంకా అది 50% ఓటింగ్ అనేది రేవంత్ రెడ్డి గారిని చూసే చేస్తారన్న. అది వెరీ క్లియర్. అది నెక్స్ట్ స్థానికంగా ఒక 50% వ్యక్తి ఎట్లా ఉన్నాడు, వ్యక్తి ఏం చేస్తాడు, ఏం చేసిండు, చదువుకున్నాడా లేదా, రెస్పాన్సిబిలిటీ ఉన్నదా లేదా, బాధ్యతగా ప్రవర్తిస్తాడా లేదా, పేద ప్రజలని దగ్గరికి వెళ్ళగలుగుతాడా లేదా,
వాళ్ళకు విలువిస్తాడా లేదు, వీటి మీద నెక్స్ట్ ఓటింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుందన్న. ఓకే, మీరు కొండలరావుకి ఎంతమందికి ఐడెంటిఫై చేస్తారు, మీకు ఎంతమంది ఐడెంటిఫై చేస్తారు, మీకు ఎంతమంది ఐడెంటిఫై చేస్తారు, మీరు ఎంతమంది ఐడెంటిఫై చేస్తారు? గ్రౌండ్లో మీరు చూసారా, మీ గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నారా? ఖచ్చితంగానా అన్న, 2 years నుంచి మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో తూము కొండలరావు అంటే ఒక బ్రాండ్. మూసాపేటలో ఖచ్చితంగా ఒక బ్రాండ్. 100% నన్ను 99% గుర్తింపు అయితే ఉంటుంది, దాంట్లో అనుమానమే లేదు. నేను నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా నాన్న 40 ఏళ్ళ నుంచి చేస్తున్న టెంపుల్ డెవలప్మెంటు, ప్రజలకు ఏ విధమైన అవకాశం ఉంటే ఆ విధంగా హెల్ప్ చేయడము. దాని తర్వాత నేను ఇప్పుడు మా నాన్నకి 80 years, ఒక 74 వరకు నాన్న కొంచెం యాక్టివ్ ఉండే. అది నేను అర్థం చేసుకొని నేను యాక్టివ్ అయినా. నేను కూడా ప్రజలలోకి వెళ్ళాల్సిన అవసరం ఉందని నేను యాక్టివ్ అయినా. ప్రజలకు ఖచ్చితంగా నేను సేవ చేస్తున్నా. 200% నన్ను గుర్తుపట్టడం అయితే. కొండలరావుకు బీఆర్ఎస్ పార్టీలో స్థానం లేకనే కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అనేది వాస్తవమా? వాస్తవం అన్న, ఇప్పుడు బీఆర్ఎస్లో జాయిన్ అయినాను. బీఆర్ఎస్లో జాయిన్ అయ్యింది నేను సొంతంగా ఏమైనా చేయగలిగితే నా జోబులోకి వెళ్ళి పెట్టాలంటే 10,000 పెడతా, 20,000 పెడతా, 50,000 పెడతా. అదే పార్టీ పరంగా మనం ఏమైనా చేయగలుగుతాము అంటే ఎక్కువ చేయగలుగుతాం కదా అని చెప్పి బీఆర్ఎస్లో మనం జాయిన్ అవ్వడం జరిగింది. పని చేసినాము. అందరికీ మూసాపేట మొత్తం తెలుసు. మాధవం కృష్ణన్నకు మనం ఫుల్ హై సపోర్ట్ ఇచ్చినాము. ఎక్కడేమి ఎక్స్పెక్ట్ చేయలే అన్న. కృష్ణన్ పోయి అన్న నాకు ఇది కావాలి అని అసలు ఎక్కడ అడిగింది లేదు. ఫుల్ సపోర్ట్ ఇచ్చినాము. అన్న గెలిచిండు. బికాజ్ ఆఫ్ సమ్ రీజన్స్ గవర్నమెంట్ రాలే. బీఆర్ఎస్ గవర్నమెంట్ మెనీ రీజన్స్, అవన్నీ మనం డిస్కస్ చేద్దాము, అది రాలేదు. తర్వాత ఏదైతే సిచ్యువేషన్స్ చూసినామో, రేవంత్ అన్న తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అవి ప్రజలకు భారీ ఎత్తున మనం తీసుకపోతే ఎంతో మేలు జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు నేను బీఆర్ఎస్లో ఉన్నాను అనుకున్నా, నేను వ్యతిరేకించాల్సి వస్తుంది. ఇప్పుడు నా ఏరియాలో మూసాపేట్ 257 డివిజన్లో 80% స్లమ్ ఉందన్న. వాళ్ళందరికీ రేవంత్ అన్న పెట్టిన పథకాలు ఏవైతున్నాయో మంచిగా అందుతాయి. మీరు మహాలక్ష్మి తీసుకోండి, ఖచ్చితంగా ఎంత మంచిగా అందుతుందంటే 500 రూపీస్ గ్యాస్ సిలిండర్ పక్కా వెళ్తుంది, నీట్గా అందరికి అందుతుంది. ఫ్రీ బస్ అయితే చెప్పనే కదా, దాని మీద డిస్కషనే వద్దు. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఒక మన గృహజ్యోతి 200 యూనిట్లు మూసపేట అందరికి వస్తుందన్న, వెరీ క్లియర్. ఇవన్నీ నేను ఎప్పుడైతే అన్న పెట్టంగానే మనకు అర్థమైపోయింది. ఒకటి, ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ వచ్చిందో సుంతక్క చెవెళ్ళ నుంచి మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తుందని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సుంతక్క ఎవరో కాదన్న, మా పెద్దవాళ్ళకు బాగా క్లోజ్. కాబట్టి ఇప్పుడు సొంత ఫ్యామిలీ నుంచి మెంబర్ వస్తున్నప్పుడు మనం సపోర్ట్ చేయబడుతుంది. ఎట్ ద సేమ్ టైం రేవంత్ అన్న పథకాలన్నీ పనిచేస్తున్నాయి. ఆ ఉద్దేశంతో మనము బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చినాం తప్పితే మనం ఏం ఆశించింది లేదు ఈ రోజు వరకు. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒకటే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉండడం, మీకు అన్యాయం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి, మీరు ఇక్కడ ఈ జెండా కింద చేరడం అనేది ఒక అపోహ, అది ఎంతవరకు వాస్తవం అంటారు? లేదన్నా, అది బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు అన్యాయం జరిగింది అనే మాట అవాస్తవం. నేను నా ఇష్టపూర్వకంగా నేను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది తప్పితే బీఆర్ఎస్లో నాకేదో అన్యాయం జరిగింది, బీఆర్ఎస్లో నాకేదో చెడు జరుగుతుంది అట్లాంటిది లేదు. కృష్ణన్న అంటే మాకు చాలా అభిమానం. ఆయన హయాంలో మనం ఆడున్నాము, ఆయనకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ కొండలరావు లేదు లేదన్న. ఒక్కసారి ఆలోచన చేసుకుని మనం ముంగడ పోతున్నప్పుడు ఒకటే దాని మీద ఉండాలి, అంతేగాని ఊరికే పార్టీలు మారితే ప్రజలు నచ్చరన్న. ఓకే, ఏదో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి, స్టెప్ తీసుకోవాలి, మనం ముంగడు పోతున్నాం. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే ప్రజా సంక్షేమం, ప్రజాధ్యేయము, ప్రజల అభివృద్ధి బాగుంటే మేము బాగుంటామని ఒక ట్యాగ్ తోటి మీరు జెండా కిందకి వచ్చారు. అవును, అంటే మీరు ఫర్దర్లో కరప్టెడ్గా మారబోరని నమ్ముతారా ప్రజలు ఇక్కడ? అన్నా, ఇప్పుడు కరప్షన్ అనేది చాలా పెద్ద వర్డ్ అన్న. ఇప్పుడు నేను ఇప్పుడు యాజ్ ఆన్ టుడే కరెంట్ డేట్లో చెప్పేది కాదన్న, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇప్పుడు మా నాన్న 40 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మా నాన్న కరప్షన్ చేసిండు ఎక్కడన్నా అంటే ఎంతో కొంత నాకు అది ఆపాదిస్తారు. మా నాన్న ఎక్కడ కరప్షన్ చేయలేదు, ₹1 ఎవరి దగ్గర అడిగింది లేదు. సాయం చేయడం తప్పితే మా ఫ్యామిలీకి వేరే లేనే లేదు. మేము మా ఇంటి పేరు తూమన్న, మేము వెల్ సెటిల్డ్ ఇన్ మూసాపేట్. ఎక్కడ చూడు మా అన్నదమ్ముళ్ళే ఉంటారు. మాకు ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాకు 2 లక్షల జీతం వస్తుంది. ఇంకా ఇది కాకుండా నేను కరప్షన్ చేసి ఇంకేం చేసుకుంటాం మనం? కరప్షన్ అన్న మాటనే లేదు, మాకు అవసరమే లేదు. రాజకీయంగా అదే అంటున్నాను, రాజకీయంగా మూసాపేటలో 80% ఆఫ్ పూర్ పీపుల్ ఉన్నారు అన్న. వాళ్ళకు సేవ చేయడం కోసమే నేను వచ్చిన.
ఇంకా కరప్షన్ అవన్నీ అసలు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ మండే టు ఫ్రైడే నా డ్యూటీ సరిపోతుంది. ఓకే. ఈ ఈవినింగ్ టైమ్స్లో ఎవరికైనా ఏ కష్టం వచ్చినా వాళ్ళని కనెక్ట్ అయ్యి వాళ్ళని చూసుకొని ఎవరెవరికి ఏమేమి అందుతలేదు. ఇప్పుడు కొన్ని సందర్భాలల్లో 200 ఏదైతే యూనిట్స్కి కొంతమందికి అందుతలేదు, వాళ్ళు నా దగ్గరికి వచ్చినారు, నేను వాళ్ళకి సాయం చేసినాం. ఏంది టెక్నికల్ ప్రాబ్లం ఏముంది, మీటర్ పని చేస్తలేదు, మీటర్ అప్డేట్ కాలేదు, ఒకళ్ళు రెంటర్ ఒక దగ్గర నుంచి ఇంకోరు పోయారు, వాళ్ళకి వస్తలేదు. ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం అడ్రస్ చేస్తామన్నా, మున్సిపల్ అథారిటీస్కి తీసుకుపోయినా చేపించినా. అదే కాకుండా ఏ విషయమైనా సరే పేదవాళ్లకు సాయం చేయడంలో కొండలరావు ముందుంటాడు. ఈ గిరప్షన్ నాకు అవసరం లేదు. అంటే మీరు చూసే ఉంటారు కొండలరావు, సరే ఓకే, పేద ప్రజలకు న్యాయం చేస్తాడు అనేది మీరు ఒక బ్రాండ్గా మీరు చెప్తా ఉంటారు. బ్రాండ్ అని 100%. ఎంతమంది ఇప్పుడు మామూలుగా నాయకులు చెప్తా ఉంటారు, ఫుట్పాత్ మీద కలెక్షన్ చేసినటువంటి నాయకులు లేరా, లేకపోతే కబ్జాలు చేసినటువంటి నాయకులు లేరా? ఎంతమందిని చూపెట్టమంటారు మీ మూసాపేట డివిజన్లో? అన్నా ఇప్పుడు ఒక మాట, ఫుట్పాత్ల మీద కరప్షన్ జరిగింది, కబ్జాల మీద కరప్షన్ జరిగింది అన్న మాట మీరు ఏదైతే చెప్తున్నారో అది కొంత మటుకి వాస్తవం అయ్యుండొచ్చు, నాకు సంబంధం లేదు. నేనేమంటున్నా అంటే నా వరకు ఇప్పటి వరకు ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు, ఎవరిని బాధ పెట్టింది లేదు. ఏ ఫుట్పాత్ మీదకి పోయి నేను కాంగ్రెస్ లీడర్ని నాకు ఇట్లే అన్నది మేము చెయ్యము, మాకు అవసరం లేదు. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది కాదు, మేము చాలా స్ట్రైట్ ఉంటాం. చేయగలిగితే చేస్తాం, లేదంటే కాదు బాబు ఇప్పుడు కాదు, నెక్స్ట్ వేరే ఏమన్నా సిచ్యువేషన్స్ ఉంటే మేము సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం అని అంటాం తప్పితే మాకు కరప్షన్కి అది కాదని. అంటారా మీరు గెలిచిన తర్వాత పిఎల్ని పెట్టుకొని వసూళ్ళు కానీ లేకపోతే ఇంకో రాంగ్ మెసేజ్లో ఉండబోతారా? ఎందుకంటే చూస్తుంటాం కదా మనం. ఇప్పుడు కార్పొరేటర్గా నేను పోటీ చేసి ప్రజలు నన్ను గెలిపిస్తే నేను ప్రజలలో ఉంటాను, నేను ప్రజలకు సేవ చేస్తాను. 100కి 200% చెప్తున్నా. నా సాఫ్ట్వేర్ లైఫ్ అనేది పక్కన పెడితే మా నాయన నాకు ఎంతో సంపాదించి పెట్టిండు, నాకు ఎన్నో కిటాయిలు వస్తాయి మా నాన్న త్రూ. నాకు కొత్తగా నేను సంపాదించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదన్న. ఓకే. అసలు ఆలోచన కూడా లేదు. వీలైనంత మేరకు ప్రజల దగ్గర ఉంటా, ప్రజల దగ్గరికి పోతా. ఇప్పుడు ఈవినింగ్స్ సాటర్డే సండేనే పోతున్నా, అప్పుడు సాఫ్ట్వేర్కి రిజైన్ చేస్తా. ఓకే. 100% నాకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తుందంటే రిజైన్ ఫర్ సాఫ్ట్వేర్ ఒకటే మాట చెప్తాం. ఇష్టం ఉందా ఏమన్నా చేయగలుగుతాం, ఇష్టం ఉందా ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఇష్టం ఉందా 100% చేస్తాం. ఇక అవన్నీ అన్న రాజకీయాలల్లో ఏడ చూడు విమర్శనే అన్న, విమర్శ లేని రాజకీయం ఏ పార్టీ చేయొచ్చు అన్న? ఏ పార్టీ ఇంకో పార్టీని దాటి రావాలంటే విమర్శ చేయాలి, అది మనం తీసుకునే ఉద్దేశంలో ఉంటుంది. ఇప్పుడు నన్ను ఎంతోమంది విమర్శిస్తారు, అంతేందుకన్నా నేను ఒక్కొక్క సందర్భంలో నన్ను చాలా మాటలు అన్నారు, నీకెందుకు ఇంత ఆశ ఎందుకు అని. అంటే నాకు ఆశపడి నేను వస్తలే, నేను సాఫ్ట్వేర్ ఉన్నా, నాకు అన్నీ ఉన్నాయి, మా నాయన ఇచ్చిండు. నేను చిన్నప్పుడు కొంచెం స్టడీస్లో వీక్ ఉన్నా, నాకు 5 రకాలన్నా వాళ్ళు కష్టపడి నన్ను ఇట్లా చదివించారన్న. మా అమ్మ నన్ను డిసిప్లిన్గా పెంచింది. ఎంత డిసిప్లిన్గా పెంచింది అంటే మా అమ్మ నాన్న ఒకటే చెప్తారు, కష్టపడు ఫలితం దేవుడిస్తాడు. ఆ లెక్కలలో మనము వెళ్తున్నాం తప్పితే వేరే ఇంకొకటి మన ఇష్టంగా నేను వచ్చినాను, దాంట్లో డౌట్ లేదు. యాక్చువల్ ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడో రావాలి, కానీ మరి నాకు సంసారం ఉంటుంది, భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళని కూడా నేను చూసుకోవాలి. వాళ్ళందరికీ నేను చేయగలుగుతా అన్నప్పుడే ఐ హ్యావ్ జాయిన్ ఇన్ పాలిటిక్స్. ఇప్పటి వరకు అయితే ఇండైరెక్ట్ నడిపించినటువంటి రాజకీయం ఇప్పుడు ప్రత్యక్షంగా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు డైరెక్ట్ స్ట్రేట్ వస్తున్నాయి. ఎవరన్నా రావచ్చు, ఎవరన్నా ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరిని నేను కాదన్నాను, ఎవరిని నేను వ్యతిరేకించాను. నేను సిస్టము ఇష్యూ బేస్ ఫైట్ చేస్తాను, పర్సనల్ ఫైట్ నేను చేయను. నేను ఎవరు నన్ను వ్యతిరేకించినా నేను ఆయనకు రెస్పెక్ట్ చేస్తా తప్పితే ఆయన పర్సనల్ దాంట్లో నేను పోను. ఎవరైనా ఉండొచ్చు, నన్ను ఏమన్నా అనొచ్చు, కానీ ఇష్యూ విషయంలో నేను అస్సలేనా. పేదోళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగింది అంటే ఎవరితో అన్నా సరే నేను కొట్లాడతాను. ఇది నేర్చుకుంది లీడర్షిప్ మా బండి రమేష్ అన్న దగ్గర. వెరీ డిసిప్లైన్ పర్సన్. అన్న ఒకటే చెప్తాడు, ఎన్నో కార్యక్రమాలలో నేను జాయిన్ అయిన అన్నతోని, ప్రజలలో ఉండండి, ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు మనం సేవ చేయగలిగితేనే మనం లీడర్ అవుతాము అని ఆల్మోస్ట్ మా సామాన్య కార్యకర్తలు మేము మాకు అందరికీ మెసేజ్ ఇచ్చిండు, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. ఏ ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్ పార్టీ బలపడాలా, రేవంత్ రెడ్డి అన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు అందరికీ అందాలా అని మాకు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. మేము అదే పని చేస్తున్నాం, ప్రజలలో ఉన్నాం. ఎంతో మందికి మనం రేషన్ కార్డులు చేయించినాం, సన్న బియ్యం ఆటోమేటిక్ వస్తూనే ఉంది, భారీ ఎత్తున వస్తుంది.
ఒకటి రెండు కాదు. మూసపేటు డివిజన్ అంతా గాలింపు చేశారా? గాలింపు చేయడం అంటే అన్న చూడండి, ఇప్పుడు అంటే ఎక్కడ అభివృద్ధి జరిగింది, ఎక్కడ అభివృద్ధి జరగలేదని మొత్తం టోటలీ మీరు చూసి పర్యవేక్షణ చేశారా ఇప్పటి వరకు? అన్నా ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, మా రమేష్ అన్న ఉండు, ఏ ఇష్యూ వచ్చినా రమేష్ అన్న దగ్గరికి తీసుకుపోవాల్సిన బాధ్యత మాకుంటుంది. ఇప్పుడు మన కొత్త ఇష్యూ ఒకటి వచ్చింది, బరియల్ గ్రౌండ్ అని, మా మూసాపేటలో బరియల్ గ్రౌండ్. ఎందుకో తెలియదన్నా, మా మూసాపేటకి అన్యాయం జరిగింది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. తెలంగాణ రాష్ట్రం అంతా వైకుంఠధామాలన్న మాట అందరికీ వినిపించినాయి. మూసాపేటకి ఎందుకు చేయలే అన్న? ఏం అన్యాయం చేసింది మూసాపేట? మీరు వెళ్ళి చూడండి. ఇప్పుడు మారుమూలకి వెళ్ళిన వైకుంఠ ధామాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఇదే బేగంపేట హైదరాబాద్ లో ఉంది, ఇదే మూసాపేట హైదరాబాద్ లో ఉంది. మీరు బేగంపేటకి పక్కన 10 నిమిషాలల్లా వెళ్ళి చూడండి ఎట్లుంటుందో. మా మూసాపేట వైకుంఠ ధామం ఎట్లుంటుందో చూడండి. బొందలగడ్డ మొత్తం ఎంత ఘోరం అంటే అన్న, మా మూసాపేట విలేజ్ చాలా ఓల్డ్ విలేజ్ అన్న. మాకు చాలా అన్యాయం జరిగింది. లోపల మాకు ఒక లెక్కలో చెప్పాలంటే చాలా ఇది ఉంటుంది, కసి కాదన్న. ఈసారి కొడతాం చూడు. ఈసారి కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఎట్లా కొడతారు మీరు చూడండి. రూపురేఖలు మారిపోతాయి. మొత్తం 257 డివిజన్ లో పేద వాళ్లకు ఖచ్చితంగా 200% న్యాయం జరిగింది అనేది అయితే నేను తెచ్చుకుంటాను. పోటీ పక్కా చేస్తా. గెలిపించారు అంటే మట్టికి వాళ్ళకు అన్ని విధాలుగా నేను సాయం చేస్తాను. అంటే పేదవాళ్ళ కోసం మీరు హైడ్రా తెస్తారట అన్న మీరు ఒక మాట మీరు అడగండి. 100% హైడ్రా వచ్చింది పేదవాళ్లకు న్యాయం చేయడం కోసమే, అన్యాయం చేయని కాదు. ఎవరంటారు అది? ఎవరంటారో చెప్పండి. ఇప్పుడు పేదల కోసం పుట్టగొట్టడానికి హైడ్రా తీసుకొచ్చింది రేవంత్ సర్కార్ అని ఇప్పుడు ముక్కంటగా ప్రజలు చెప్తా ఉంటారు. అన్న హైడ్రా వచ్చింది, హైడ్రా వచ్చిన తర్వాత ఏం జరిగిందన్న? కన్వెన్షన్ పేదవాళ్ళదా అన్న? నేను అడుగుతున్నా. పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఏవైతే అక్వైర్ చేస్తుందో అది పేదవాళ్ళదా? గవర్నమెంట్ స్థలాలు పేదవాళ్ళు తీసుకుంటారా అన్న? నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఏ లెక్కలు అంటారన్నా మీరు హైడ్రా పేదవాళ్ళకు అన్యాయం చేసిందని? ఒకవేళ నిజంగానే పేదవాళ్ళకు అన్యాయం జరిగితే మా దృష్టికి వచ్చిన అన్ని వాళ్ళకు ఎంత మేరకు వాళ్ళకు న్యాయం జరగాలనో అంత మేరకు రేవంత్ అన్న సర్కార్ చేస్తుందన్నా. ఒకవేళ పేదవాళ్ళు అదే హైడ్రా కింద ఉంటే, అదే బాధితులు ఉంటే కొండలరావు ఏం చేయబోతారు పేదవాళ్ళు? నెక్స్ట్ ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ నాకు వస్తే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటి ముంగడి పోయి నిలబడతా, పేపర్ చూస్తా. వాళ్ళకి నిజంగానే ఏమైనా ఇన్ఫర్మేషన్ తప్పు చేస్తే హైడ్రా వాళ్ళకి మిస్టేక్ చేస్తే రమేష్ అన్న దగ్గర పోయి అధినాయకత్వాన్ని ఒప్పించి వాళ్ళకే నేను ఇప్పిస్తానా. దీంట్లో అనుమానమే లేదు. పేదవాళ్ళు ఎవరైనా సరే హైడ్రా వాళ్ళ ఇంపాక్ట్ అయ్యారు అంటే వాళ్లకు ఇల్లు వచ్చేంత వరకు, ఒకవేళ ఆ పరిస్థితిలో ఇల్లు ఇప్పియలేని పరిస్థితి ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇయ్యన్నా అని నేను రమేష్ అన్నతో కొట్లాడతామా. రమేష్ అన్న చాలా డిసిప్లిన్ అన్న, పేదల కోసం ఎంత దూరం అన్న పోతాడు. 2 years నుంచి నిజంగా చెప్తున్నానా, మా రమేష్ అన్న ఏ పేదవాడు పిలిచినా అటెండ్ అవుతాడు. ఏ చిన్న విషయమన్నా పెద్ద విషయమన్నా ఫస్ట్ దాన్ని కూర్చోబెట్టి వింటాడు. నేను కల్లారా నేను ఎన్నో సందర్భాలలో చూసినాను. ఇది ఎంతవరకు చేయగలుగుతాం, ఇది చేయగలుగుతాము, ఎంబడే చేసేసేయండి. ఎంబడే ఫోన్, మళ్ళీ దీని మీద డిస్కషన్ ఉండదనగా ఎంబడే ఫోన్ వెళ్ళిపోతుంది పలానా అధికారికి. బాబు ఎందుకు ఇట్లా ఉంది, ఎందుకు ఆగింది, ఇది ఆగొద్దు. మళ్ళీ నెక్స్ట్ డే అది ఆగిందంటే లెక్క మీదికి పోతుంది ఇక. అట్లా మేము డిసిప్లిన్గా ఉన్నామన్నా. హైడ్రా వల్ల పేదవాళ్ళకు మంచి జరిగింది, చెడు జరగలేదు. ఎవరికి అన్యాయం జరిగింది? ఎవరైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళు అన్యాయంగా భావిస్తున్నారు, కానీ అది అన్యాయం కాదు, అది న్యాయం. అది వాళ్ళ దగ్గర ఎక్వైర్ చేసినాం, వాళ్ళ దగ్గర నుంచి ఎక్వైర్ చేసి పేద ప్రజానికానికి ఎంత మేరకు అది అందుబాటులోకి తీసుకురావాలి, ఎంత మేరకు వాళ్ళకు లాభపడుతుందో ఆ లాభమే గవర్నమెంట్ చేస్తుంది తప్పితే హైడ్రా వల్ల ఎవరైనా నష్టపోతారు అంటే అది మొత్తం తప్పన్నారు. లాభమే మీరు లాభం అయితే చేస్తారు, 100% చేస్తాం అన్న. 200%. ఇప్పుడు ఏదైతే మన మూసపేటలో ఉన్నటువంటి పార్కులు కూడా కబ్జాలకు గురైనటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి, నిర్మూలమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి, అక్కడ ఎక్వైర్మెంట్ కూడా లేని సిచ్యువేషన్లో కనిపిస్తున్నాయి. మరి అవి మనకు దర్శనం ఇస్తున్నాయి. మరి వాటిని మీరు వచ్చిన తర్వాత వాటి రూపురేఖలు ఎట్లా మారుస్తారు, ఎట్లా రికవర్ చేస్తారు, ఇవన్నీ ఏమన్నా పెట్టుకున్నారా? ఇది చాలా మంచి ప్రశ్న వేశారు అన్న మీరు నిజంగా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూసపేట అంతా 80% స్లమ్ ఏరియా అన్న. రోజులు గడుస్తూ ఉంటే పెద్ద మనుషులు అవుతూ ఉంటారు, వాళ్ళకి నడవనికి జాగలేదన్న. పొద్దున పోయి వాకింగ్ చేయడానికి జాగలేని పరిస్థితి మూసాపేట డివిజన్లో ఉంది. మూసాపేట సంబంధించిన ఇప్పుడు ప్రజెంట్గా ఏదైతే డివిజన్ అయిందో అదే ఆంజనేయకు సంబంధించిన పార్క్ అనుకోవచ్చా, లేకపోతే ఇంకేదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉందా, ఏ ల్యాండ్ అయినా ఏ కబ్జా జరిగింది అన్న విషయం నాకు తెలిస్తే రేపు పొద్దున కార్పొరేటర్ అయిన తర్వాత రమేష్ అన్న దగ్గర తీసుకుపోతా, దాన్ని పార్క్గా మార్చానన్నా.
పేదలకు అందుబాటులోకి తీసుకురండి, దాన్ని ఆధునీకరణ చేయండి, దాంట్లో ఎక్విప్మెంట్స్ పెట్టండి, పరికరాలు పెట్టండి, లేకపోతే మనం ఉండి వేస్ట్. ఓకే. ఖచ్చితంగా ఎంత మేరకైతే అంత మేరకు. నేను కార్పొరేట్ అయినంటే నేను అసలు పేదోళ్లకు న్యాయం జరిగే విషయంలో మట్టికి కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. అది పార్క్ ఎంత పెద్దోడు దాన్ని కబ్జా పెట్టినా సరే రికవరీ చేస్తారు, ఖచ్చితంగా రికవరీ చేపిస్తా. రమేష్ అన్న దగ్గర పోయి కూర్చుంటా ఫస్ట్. ఓకే. మీకు సగం నాకు సగం అని ఒకవేళ అండర్స్టాండింగ్ వచ్చిరనుకో ఎట్లుంటుంది మీ టైం టేబుల్ ఆ సిచ్యువేషన్లో? మీకు ఇంతకుముందు మాట చెప్పినాను, నేను వెల్ సెటిల్డ్. నాకు లోపకార ఒప్పందాలు నడుస్తాయి కదా నా ఓపెన్ చెప్తున్నా కదా, ఐఎమ్ వెల్ సెటిల్ పర్సన్. పైసా మీద అసలు నాకు ఏ మూలకు నాకు ఆశ లేదన్న. పైసా మీద ఆశ ఉంటే 2 లక్షల జీతం ఎందుకు వదిలేస్తానా? చూస్తా సంవత్సరానికి 25 లక్షలు వస్తాయి నా. మా నాయన నాకు ఇచ్చేయండి చాలు. మా నాయన సంపాదించిన కిరాయిలు వస్తాయి, నేను సంపాదించుకున్నా. అంటే రాజకీయ నాయకులకు ఉన్నటువంటి ట్యాగ్ ఇది. ఏదన్నా ఆల్రెడీ సెటిల్ అయిపోయడం. ఇప్పుడు నేను కొత్తగా వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఎమ్ నాన్ లోకల్, నేను ఏదో నార్మల్. అదే రమేష్ అన్న, నీకు సగం నాకు సగం సైలెంట్ గా కొండాలంటే మీరు ఏమంటారు అని అడుగుతా. తప్పన్నా అట్లా అనొద్దు మీరు ఫస్ట్. ఎందుకంటున్నా అంటే రమేష్ అన్న చాలా డిసిప్లైన్ పర్సన్. ఈ పైసలు గీసలు అసలు ఆయనకు నచ్చదు అసలు. నేను అంటే దగ్గర నుంచి చూసినా కాబట్టి చెప్తున్నాను, ఎంత డిసిప్లిన్ పర్సన్. ప్రతి కార్యకర్తకు ఏమని చెప్తాడు, ప్రజలలో ఉండండి, సేవ చేయండి, మంచి చేయడానికి ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంది అని డిసిప్లిన్గా చెప్తాడు. మేము ఆ డిసిప్లిన్ ఫాలో అవుతాం. ఇట్లాంటి ఏం జరగవన్నా, నో డౌట్. ఓకే, రైట్. ఇప్పుడు ఏదైతే మూసాపేట అయితే చెప్పుకోవడానికి అయితే పెద్ద డివిజనే, చాలా ఉన్నటువంటి డివిజనే. మరి ఇంతున్నంత కూడా ఇంత గరీబ్ ఉన్నటువంటి స్లమ్ ఏరియాని కూడా చెప్పుకోవడానికి అయితే నేనైతే ఇష్టపడా. అయినా చెప్తున్నా, అంత పూర్ పీపుల్ ఉన్నటువంటి ఈ డివిజన్, మరి దీనికి ఎట్లా దీన్ని మోడలింగ్ చేస్తారు? ఇది సిటీ అనవచ్చా, పల్లెటూరు అనవచ్చా అనేది నేను చెప్పదలుచుకోలేదు, మీరు చెప్పాలి. మరి దీన్ని సిటీగా మార్చాలంటే దీనికి ఏమేమి ప్రణాళికలు చేయాలి? ఎందుకంటే స్లమ్ ఏరియా, లేబర్ ఏరియా, మరి వాళ్ళకు ఇండ్లు లేనటువంటి పరిస్థితి సిచ్యువేషన్లో ఇప్పటికి కూడా కనిపిస్తున్నారు. కొన్ని డివిజన్లో పోతే ఇండ్లే లేవు, కిరాయి కట్టలేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి ఏం చెప్పదలుచుకున్నారు మరి మీరు? అన్నా మీరు అన్న మాట చాలా వాస్తవం అన్న. ఇది ఎందుకంటే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం, ఒరిస్సా, బీహార్ వాళ్ళ అటు సైడ్ నుంచి అక్కడ చేసుకోవడానికి పని లేక హైదరాబాద్కి రావడం జరిగింది. చాలామంది రావడం ఏమైపోయిందంటే, మూసాపేటలో ఉంటే ఈ పరిసర ప్రాంతాలలో ఇండస్ట్రీస్ చాలా హై లెవెల్ ఉంటాయి. దానివల్ల ఏమైందంటే ఒకరి నుంచి మొత్తం అట్లా రావడం జరిగింది. మెయిన్ రీజన్ దానివల్లనే మొత్తం స్లమ్ అనేది ఏర్పడదు. అంత గరీబోళ్ళు ఉన్నారు, అంత మంచిగా ఉంది, అంత నడుస్తుంది. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ 15 ఇయర్స్ నుంచి డెవలప్ అయింది, అంత డెవలప్ అయిపోయింది అన్న. మీరు వెళ్ళి చూడండి. ఇటు మూసాపేట కొంచెం దాటితే మొత్తం A to Z అన్నీ హై రైజ్లే. కుకట్పల్లి మొత్తం హై రైజ్, ఇటు చూస్తే ఎర్రగడ్డకు చూస్తే హై రైజ్. కానీ మూసాపేట ఎందుకంటే ఫస్ట్ కారణం అది. ఇప్పుడు మీరు అన్నారు ఏం చేస్తారంటే అన్న, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏం కావాలన్నా పేదలకు విద్య కావాలి. ఫస్ట్ పేద పిల్లలని చదివించాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి డ్యూటీలు నామమాత్రం వస్తాయన్న, జీతాలు ఎంత వస్తాయి, వాళ్ళు ఏడు చదివిస్తాం. ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్కి పంపాలి. నేను కార్పొరేటర్ అయితే గవర్నమెంట్ స్కూల్లో ఆన్లైన్ సిస్టమ్ కార్పొరేట్ లెవెల్కి తీసుకుపోతాను ఫస్ట్. ఓకే, చాలా అంటే చాలా పెద్ద ఎత్తున తీసుకుపోతాను అన్న. స్పోర్ట్స్ నా పిల్లలు హెచ్పిఎస్లో బేగంపేట చదువుతున్నారు, ఎక్సలెంట్ అన్న. అట్లాంటి మా నాయన కష్టపడ్డాడు, నన్ను చదివించాడు, నేను మంచిగా అయినా కాబట్టి నా పిల్లల్ని. మరి ఇక్కడ గరీబులకి ఏందన్న స్పోర్ట్స్ ఎవరు ఇప్పించాలన్నా? నేను ఇప్పిస్తాను. నేను కార్పొరేటర్ అయితే ఆ విద్యను అందిస్తారు, ఖచ్చితంగా పిల్లలకు చదివే విద్యని ఇక్కడ అందిస్తాం. ఎంత మేరకు అవుతుంది అంత మేరకు. స్పోర్ట్స్ వాళ్ళకి ఏ విధంగా రమేష్ అన్నతో కూర్చొని మాట్లాడి ఏ విధంగా క్రికెట్ గ్రౌండ్స్. మొన్న ఒక కార్యక్రమంలో మెట్రో నియర్ బై ఉందన్న, ఆడ పార్కింగ్ ఉంది, మెట్రో పార్కింగ్. మేము రిక్వెస్ట్ చేసినాం అన్న ఈడ పిల్లలు చాలామంది ఉన్నారు, వేలాలు ఉన్నారు, వాళ్ళకి ఆడుకోవడానికి ఒక స్థలం కావాలన్నా, ఒక క్రికెట్ కానీ ఏమన్నా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుందంటే రమేష్ అన్న ఒకటే మాట, ఇమ్మీడియట్ పెట్టండి. దాన్ని ఎంత మేరకు మనం పైకి తీసుకుపోయి దానికి స్పోర్ట్స్ గ్రౌండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను కార్పొరేట్ అయినంటే ఫస్ట్ దాని మీదే కూర్చుంటాను, విద్య మీద ఫోకస్ పెడతాను, ఫుల్ ఫోకస్ అన్న. ఓకే,
హై ఫోకస్. నేను మీకు చెప్పిన నా ఫస్ట్ పని ముందు బరియల్ గ్రౌండ్ అనేది ప్రతి ఒక్కళ్ళు లాస్ట్కి పోయేది ఆడికే. మా మూసాపేట నుంచి చెప్తున్నాను. కానీ దాని మీద అన్యాయం జరిగింది. ఫస్ట్ ఫోకస్ అదే. నెక్స్ట్ ఇప్పుడు మీరు పేద పిల్లలకు ఏదైతే ఉందో వాళ్ళకు స్పోర్ట్స్, స్టడీస్, ఆన్లైన్ కార్పొరేట్ సిస్టమ్ తీసుకొచ్చే బాధ్యత యాజ్ ఎ కార్పొరేటర్ మేనిఫెస్టోగా నేను చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు ఏదైతే మీరు ఇప్పుడు ఇంత చదువుకున్నారు, పెద్ద పెద్ద అవుట్ కంట్రీలో కూడా జాబ్ చేసి వచ్చారు, విద్య కూడా బాగా నేర్చుకున్నారు, మరి ఎంప్లాయ్మెంట్ కూడా మీకు ఉన్నది. మీరు ఒక విద్యావేత్తగా, తర్వాత ఒక ఎంప్లాయ్మెంట్గా, మరి మీకు ఉన్నటువంటి ఏదైతే ఫాలోవర్స్ ఉన్నారో, యూత్ ఉన్నారో, మరి వాళ్ళకి ఏమైనా ఎంప్లాయ్మెంట్ దారి చూపిస్తారా, లేకపోతే మీ ఎంబడే దింపుకుంటారా? అన్నా ఒక మాట చెప్తాను, నేను ఎవరిని దింపుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను దింపుకోలేవు. ఎందుకు దింపుకుంటే వెరీ క్లియర్, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఫుల్ బిజీ ఉంటుంది మండే టు ఫ్రైడే. ఇంకా నా ఆయనకు ఎవరు తిరుగుతున్నాను, నేను ఐఎమ్ ఏ సింగిల్ పర్సన్. నేను సేవ చేయడానికి వచ్చిన. నేను మొన్న ఒక మెసేజ్ ఇచ్చిన నా యూత్కి, ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి ఖాళీ ఉన్నారో వాళ్ళ నా దగ్గరికి రండి, నేను వాళ్ళకు జాబ్ గైడెన్స్ ఇస్తా. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏ విధంగా, అది 75% వచ్చిన వాళ్ళకు, పేదవాళ్ళకు. ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ కంప్లీట్ అయిందన్న, ఒక 2 years ఇబ్బంది పడుతుంది, జాబ్ వస్తలేదు, 75% ఉంది. నేను ఇంటర్వ్యూ చేస్తాను, మాట్లాడతా, తమ్ముడు ఫస్ట్ ఈ కోర్స్ మీద ఫోకస్ చేయి, నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది చూడు, దీని మీద ఉద్యోగ అవకాశాలు ఇట్లా ఉంటాయి, నువ్వు ఈ పలానా అమీర్పేట్కి పో, ఈ పర్టికులర్ కొన్ని నరేష్ టెక్నాలజీస్ ఉంది, అది అద్భుతమైన కోచింగ్ సెంటర్, దానికి పో. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, నేను చెప్తా, ఫోన్ చేస్తా, నువ్వు పైసలు కట్టకు అన్నా. మీరు తప్పినారేమో, మీరు తప్పి, నేను కరెక్ట్ చెప్తున్నా. నువ్వు పైసలు కట్టకు, ఒకరు నేను కడతా, నువ్వు నువ్వు నేర్చుకో. పూర్తి జాబ్ గైడెన్స్ ఇచ్చే బాధ్యత నాది ఫస్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ వస్తుందన్నా, ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ అతి త్వరలో నేను మెసేజ్ ఇవ్వబోతున్నాను. కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి 75% వచ్చి జాబ్ రాని వాళ్ళు ఉన్నారో ఆ యూత్ అందరికీ జాబ్ ఇప్పించే బాధ్యత నాది. అన్న ఇక్కడ కరెక్షన్ చేస్తున్నా క్లియర్గా. జాబ్ ఇప్పేయడం అంటే ఏదో తీసుకుపోయి జాబ్ పెట్టరు కాదు, గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ సెక్టర్లో ఉపాధి కల్పన, గైడెన్స్ ఇస్తా. జాబ్ రావాలంటే ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి, ఎంత డిసిప్లిన్ ఉండాలి, ఎంత కమిట్మెంట్తో మనం నేర్చుకోవాలి, కష్టపడి ఎక్కువ 6 months నేను చెప్పింది చేయండి, జాబ్ వస్తుంది, గెట్ ఏ జాబ్. మీరు రూపాయి వద్దు, నేను ఇస్తా. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా టీం ఉందన్నా, ఎంతో మందికి సాయం చేసేటోళ్ళు, వాళ్ళ ఫీజు ఉంటుంది, ఆ ఫీజు నేను కడతా. కార్పొరేటర్ అయిందంటే ఇక అసలు మొత్తం లైబ్రరీ ఓపెన్ చేస్తానా, చదువుకోవడానికి ఓపెన్, డైరెక్ట్ అమీర్పేట్ పోవాల్సిన అవసరం లేదు. ఇక మీరే ఇన్స్టిట్యూట్ పెట్టి మీరే, నేనే అది కూడా మూసాపేట్ డివిజన్ లా లైబ్రరీ పెడతా, ఒక టీంని పెడతా. కార్పొరేటర్ అయినంటే రమేష్ అంతా నేను కొట్లాడతా. రమేష్ అన్న ఇట్లాంటి విషయాలల్లో ఫుల్ ఎంకరేజ్ చేస్తాడు. టీం తయారు చేస్తాం. 75% వచ్చిన విద్యార్థులు ఎవరున్నా రండి, లైబ్రరీలో కూర్చోండి, న్యూస్ పేపర్ లేపిస్తాం, అన్ని విధాలుగా. ల్యాప్టాప్లు నేను ఎంకరేజ్ చేస్తాను, నేను ఇప్పిస్తాను ల్యాప్టాప్. నా సర్కిల్లో ఒక 2-3 పెడతా, ట్యూటర్లను పెడతా. గెలిచిన తర్వాత మిమ్మల్ని అడుగుతారు, ఎందుకంటే ఆన్ రికార్డ్ అవుతుంది కాబట్టి. అన్నా నేను ఇంతకుముందు ఏమన్నా, ఎలక్షన్స్ వస్తే పోతే అన్నా, మా నాయన నన్ను డిసిప్లిన్ గా తయారు చేసిండు అన్న. మా అమ్మ నన్ను డిసిప్లిన్ గా తయారు చేసింది. నేనేం చేస్తున్నాను, నేను ఏమన్నా పైసలు ఎగరేస్తున్నా? నేను చదువుకునే చదువు నేను ఇస్తున్నా. దీంట్లో ఇప్పుడు నేను 5,000 ఇస్తా, నేను 10,000 ఇస్తాను నేను అంటలే. నేనైతే అట్లాంటి పిచ్చి పనులు అస్సలు చేయను. మొత్తం మీద గెలిచిన తర్వాత ఒక టీచర్ని పెడతారు, నేను సర్వీస్ చేస్తాను, నీ గైడెన్స్ ఇస్తా. జాబ్ ఎట్లా వస్తుంది, ఏం చేస్తే, ఏ కోర్స్ చేసుకుంటే జాబ్ వస్తుంది, నాకున్న 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 100% జాబ్ వస్తుంది. ఎంత మేరకు వస్తుంది దైవ నిర్ణయం. అది 50 మందికి ఇప్పిస్తానా, 500 మందికి ఇప్పిస్తానా, 1000 మందికి, ఎవరు ఇచ్చిన వాళ్ళు వచ్చేస్తారు అట్లా. రైట్. అయితే ఇప్పుడు స్లమ్ ఏరియాకి సంబంధించినటువంటి రకరకాలుగా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మన దగ్గర లేబర్గా ఉన్నారు. అవునా? మీ దగ్గరికి వస్తే అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి జరిగితే ఒక 10,000, 20,000 ఇస్తారా, సరిపోయినటువంటి స్థితిలో ఉంటారు. వైద్యం కోసం వస్తే ఏం చెప్తారు మరి వాళ్ళ గరీబ్ వాళ్ళకు? ఇట్లాంటి సందర్భాలు ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం అన్న. ఇప్పుడు మనం యాజ్ అ లీడర్గా నేను ఒక 5,000, 10,000 ఇస్తాను, అది వేరే విషయం.
మూసాపేట్ డివిజన్లో ఎంత 80-90% మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇంచుమించు డివిజన్ చూసుకుంటే 25-30 వేల మంది ఉంటారు. దీంట్లో అర్హులైన వారికి ఎవరైతే అర్హులు ఉన్నారో, వైట్ రేషన్ కార్డు ఉన్నారో, ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే పాలసీ లేదో నా సొంత పైసలు పెట్టి నేను చూపిస్తాను. ఎంత 110 రూపాయల పాలసీ ఉంది. ఎవరికైతే లేదో ఫస్ట్ నా మేనిఫెస్టోలో అది చేసేస్తాను నేను, కార్పొరేటర్ అయిందంటే. ఎందుకంటానా, నేను వస్తా 5,000 ఇస్తా, రమేష్ అన్న వస్తాడు 10,000 ఇస్తాడు, కృష్ణన్న 10,000 ఇస్తాడు, వాళ్ళకి సరిపోదన్నా, అది సరిపోదు. అదే నేను పాలసీ చేయించిన అనుకో అన్న, మీ సేవలో చేయించి నేను కలెక్టర్ ఆఫీస్ నేనే పోతా, నేనే పోయి డిస్ట్రిక్ట్ కమిషనర్తోని అప్లికేషన్ పెట్టారన్న దీనికి కార్డు ఇవ్వండి అని చెప్పి కార్డు ఇప్పిస్తాం. పేదోళ్ళందరికీ ఇప్పిస్తాం. మూసాపేట్ డివిజన్ల మట్టికి ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి ఇప్పించే బాధ్యత నాదని నేను గెలిస్తే. ఓకే, ఇప్పించి అది వచ్చిందంటే ఏం జరుగుతుందన్నా, ఎవరిని బతిమలాడాల్సిన అవసరం లేదు. ఒక్క టోల్ ఫ్రీ నెంబర్కి ఒక ఫోన్ కొడితే వాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్ వస్తాడు. నీకు ఎంత ఖర్చు అయింది? 10 లక్షలు ఖర్చు అయిందా? 5 లక్షలు హాస్పిటల్లో కట్టేసి వెళ్ళిపోతుంది. దీనికి ఏం అవసరం లేదు, ఎవరిని బతిమలాడాల్సిన అవసరమే లే. నీకు 25 లక్షలు అయిందా? 12.5 లక్షలు కడతారు. ఆయన వాళ్ళకు పేదలకు ఎంతో రాజకీయ నాయకులు ఇంతమంది వచ్చిపోయారు ఇప్పటికీ. అంటే ఎంతోమంది కార్పొరేటర్లు వచ్చారు పోయారు. కానీ ప్రజా సంక్షేమం అనేది ఒక చెప్పడమే తప్ప ఏ ప్రభుత్వం ఏదైనా ఏ సంక్షేమం అయినా అది గ్రౌండ్ లెవెల్లో కార్పొరేట్ ఇంప్లిమెంటేషన్ చేయవలసిందే. కానీ వ్యక్తిగతంగా ప్రజలకు ఉపయోగపడే అది హాస్పిటల్స్ తర్వాత విద్య కోసం అంతా నిర్వీర్యం చేసినటువంటి నాయకులను మనం బాగా చూసాం. మీరు అన్నమాట వాస్తవమే. ఈ విషయంలో నేను కూడా బాధపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గెలిచే ముందు మాట్లాడే విధానము గెలిచిన తర్వాత ఎందుకు ఉండదో మొదలుదన. అహంకారం పెరుగుతుందా, స్వార్థం పెరుగుతుందా, మొత్తం కొలాబ్స్ చేసేస్తారు అన్న. నా విషయంలో మటుకు అట్లా కాదు, ఆన్ రికార్డ్ చెప్తున్నాను, నేను సర్వీసే చేస్తాను. కానీ ఉండి కూడా ఇంట్లో ఉండి కూడా లేరని చెప్తారా, లేకపోతే డైరెక్ట్ మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్తారా? అన్నా మీరు వెళ్ళండి, మూసాపేటలో మీరు ఏం మూల పోతారో పొండి. గత 2 ఏళ్ల నుంచి యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నా డ్యూటీ నేను చేసుకుంటూ, నా ఫ్యామిలీకి నేను సేవ చేసుకుంటూ, ఈవినింగ్స్ సాటర్డే సండే వీలైనంత మేరకు ఎంతోమందికి సాయం చేసినాను నేను. మనం నేను ఏం చూపించడం అనేది పద్ధతి కాదు. వింటర్ సీజన్ వస్తే ఎంతోమందికి 60 years 70 years ఉన్న పెద్ద మనుషులకు ఎన్నో దుప్పట్లు మనిషి. ఓకే, ఇది సేవ కాదా? నాకు ఒక నమ్మకం ఉంటుంది, దేవుని మీద ఒక నమ్మకం ఉంటుంది. ప్రతి శివరాత్రి నేను ఇప్పుడు మాట చెప్తలేనా, నేను చేసిన సర్వీస్, గతంలో చేసిన సర్వీస్, ఇప్పుడు నేను ఏదో నిన్న మొన్న చేసిన 3-4 సంవత్సరాల నుంచి శివరాత్రి వచ్చిందంటే నేను ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. అది భారీ లెవెల్లో చేస్తాం. ఎందుకంటే దేవుడికి మన నుంచి మనం ఎంతవరకు పేద ప్రజానికం నుంచి మనం చేయగలుగుతాం అది చేసుకుంటూ పోవాలి. ఒక పుణ్యం పని అన్న. రంజాన్ ఇఫ్తార్ పార్టీ ఒక మంచి లెవెల్ ఇష్టంగా ఇచ్చిన నేను. ఆ టైంలో సొంతకు వచ్చిన ఉండే, మన ఎంపీ ఎలక్షన్ ఉండే, చాలా ఇష్టంగా ఇచ్చిన. అంతకు ముందు ఎన్నో ఇయర్స్ ప్రతి మసీదుకి పోయి పనులు ఇచ్చినాను నేను. ఎందుకంటే ఒక్క పొద్దు ఉంటారు, సేవా దృక్పథం చేస్తారు, ఒక్క పొద్దు ఉంటారు. వాళ్ళకి గనక మన నుంచి ఏమన్నా అందితే దేవుడు మనం ఫలం వస్తుంది అనేది అది పూర్తిగా నాకు నమ్మకం అన్న. అది ఎప్పటి నుంచో నేను చేస్తున్నా. లాస్ట్ ఇయర్ చేసిన, అంతకుముందు చేసిన, ఇప్పుడు చేసిన. నిన్నగాక మొన్న ఒక 4 రోజుల కింద కూడా మన శివరాత్రికి భారీగా మనం చేసినాం. ఇప్పుడు రంజాన్ వస్తుంది, రంజాన్ కూడా నేను చేస్తాను. మొత్తం మీద మీరు కాంటాక్ట్ ప్రజాకి వెళ్తే నేను అందుకే అన్నాను, అందుకే మూసాపేటలో మీరు ఏ మూలకన్నా పోండి, తూము కొండలరావు అంటే ఒక బ్రాండ్, అదే తీసుకుపోతారు. అంతేగా రైట్. ఏదైతే తన సర్వీస్ ఓరియంటల్గా మరి రేపు కాంటెస్ట్గా నిలబడి ప్రజాక్షేత్రంలో నాకు ప్రజలు ఆదరిసి గెలిపిస్తే ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఎంప్లాయ్మెంట్ కావచ్చు, తర్వాత ఐడ్రగ్ గురైనటువంటి బాధితులు కూడా కావచ్చు, ఖచ్చితంగా తనకు అధినాయకత్వంతో మాట్లాడి ఎవరైతే అర్హులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకు స్థలాలే కావచ్చు, డబుల్ బెడ్రూమే కావచ్చు, ఏదానికి అవసరం ఉంటే అది నేను మెప్పించి మరి ప్రజలకు నేను సర్వీస్ ఓరియంటల్గా చేయదలుచుకున్నా కాబట్టి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి నేను అడుగు పెడుతున్నానని చెప్పేసి మాతో చెప్తున్నారు.